నీటి బుడగలు అని చెప్పి చాలా మందికి అవే వస్తున్నాయి. నీటి బుడగలు అసలు ఇది ముందే పేషెంట్ వచ్చి కూర్చునే చెప్తున్నారు, మేడం నాకు నీటి బుడగలు ఉన్నాయి నాకు చూడండి. అసలు అది కరెక్టా కాదా, ఎవరు చెప్పారు, ఎందుకు అంటే మేము అక్కడ చదివాము, నెట్లో సెర్చ్ చేసాము, మాకు అర్థమైపోయింది మాకు నీటి బుడగలు వచ్చాయని. యాక్చువల్గా పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పీసీఓఎస్, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఏంటంటే హైపర్ ఆండ్రోజనిజం, అంటే బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ పెరగడం అండ్ కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం ద్వారా వీళ్ళకి కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి. ఏంటంటే వెయిట్ పెరగడం, ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువగా రావడం, అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లైన్, అంటే ఈ ఏరియాలో బియర్డ్ ఏరియాలో అండ్ నెక్ చెస్ట్ మీద అబ్డమిన్ మీద హెయిర్ గ్రోత్ రావడం జెంట్స్కి వచ్చినట్టుగా, ఆర్ హెయిర్ లైన్ కూడా రిసీడ్ అవ్వడం వెనక్కి జెంట్స్ లాగా. సో ఇటువంటి లక్షణాలు ఉండడం గుర్తించడం. నెక్స్ట్ స్కానింగ్లో వాళ్ళ ఓవరీస్లో మల్టిపుల్ ఫాలికల్స్ ఉండడం, అంటే మోర్ దాన్ 20 ఉండాలి ఈచ్ ఓవరీలో, ఇవి గుర్తించడం. అండ్ బ్లడ్ టెస్ట్లో ఆండ్రోజన్ లెవెల్స్ పెరిగాయి అని తెలుసుకోవడం. ఈ మూడిట్లో ఏ రెండున్నా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని గుర్తిస్తాం. అంతేగాని ఒకటో రెండో సిమ్టమ్స్ రాగానే దాన్ని నీటి బుడగలు అనుకోవడం, వరి అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. వాగినిటీస్ అంటే ఏంటి? వెజైనైటిస్ అనేది ఏంటంటే ఈ వెజైనాలో వచ్చే ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్లో ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏ ఇన్ఫెక్షన్ ఉండదు బయట నుంచి. వీళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఈ వెజైనాలో pH అవి మార్పులు జరిగి ఆ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ రెండింటి మధ్యలో ప్రపోర్షన్స్ మారడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియల్ వెజనోసిస్ అనేది కూడా రావచ్చు. సో ఇది ఏదని గుర్తిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు పీరియడ్స్ 1 month అలా ఆగిపోతే కరెక్టే మ్యామ్, కానీ చాలా మంత్స్, చాలా టైం పడుతుంది అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో యూజువల్గా పీరియడ్స్ లేట్ అయ్యాయి అని కొంతమంది వరి అవుతారు. ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు 28 డే సైకిల్, అంటే ఇది ఎలా కౌంట్ చేసుకోవాలి, ఈ మంత్లో ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ క్యాలెండర్లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, ఈ రెండింటి మధ్యలో డేస్ని కౌంట్ చేసుకోవాలి. ఈ కౌంట్ కనుక చాలామందికి 28 days ఉంటుంది. దానికి ఒక +or-7, అంటే 28 - 7 అంటే 21 daysకే పీరియడ్ వచ్చినా పర్వాలేదు. 21 కంటే ముందు వస్తే అది ఎర్లీగా వచ్చేసినట్లు లెక్క. ఆర్ 7 days లేట్గా అంటే 28కి +7 35 days వరకు కూడా వెయిట్ చేయొచ్చు. 35 days కూడా దాటిందంటే దాన్ని మనం ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటాము. సో అది పీరియడ్ లేట్ అయినట్టు గుర్తించి దానికి తగ్గ రీజన్ ఏంటో తెలుసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.